పశ్చిమ బెంగాల్లోని శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి. దక్షిణ 24 పరిగణాల్లో టీఎంసీ నేత షాజహాన్ షేక్ రహస్య స్థావరంపై దాడి చేసేందుకు ఈడీ బృందం రావడంతో స్థానికులు రెచ్చిపోయారు. దాదాపు 250 నుంచి 300 మంది గ్రామస్తులు ఈడీ బృందంపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఈడీ బృందం గాయపడింది. టీఎంసీ నేతలకు మద్దతుగా నిలిచిన గ్రామస్తులు ఈడీ కారద్దాలను పగలగొట్టారు. టీఎంసీ నేత షాజహాన్ షేక్ పై ఈడీ ఫోకస్ పెట్టింది. కేంద్ర బలగాలతో షాజహాన్ షేక్ ఇంటికి చేరుకొని అతడి ఇంటి తాళం పగలగొట్టింది. దీంతో గ్రామస్తులు రెచ్చిపోయారు. స్థానికుల్లో కొందరు గుమిగూడి ఈడీ బృందంపై దాడి చేశారు. ఆ ప్రాంతం నుంచి ఈడీ టీంను తరిమికొట్టారు. ఈ చర్యతో ఈడీ అధికారులు షాక్ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈడీ అధికారులు తెలిపారు. అలాగే ఈ దాడిని ప్రోత్సహించిన టీఎంసీ నేతలపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనలో ఎవరైనా ప్రమేయం ఉన్నా శిక్ష పడాల్సిందే అని ఈడీ అధికారులు చెప్పుకొచ్చారు. రేషన్ స్కామ్ లో నిందితులుగా ఉన్న షాజహాన్ షేక్, శంకర ఆధ్యులు సీఎం మమతా బెనర్జీ మేనలుడు, పశ్చిమ బెంగాల్ హోమ్ మినిస్టర్ అభిషేక్ బెనర్జీకి అత్యంత సన్నిహితులు కావడం విశేషం. అభిషేక్ బెనర్జీ వారిద్దరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈడీ టీంపై దాడి చేసిన వారిలో ఎక్కువ మంది వలసదారులే ఉన్నారని, వీరందరినీ టీఎంసీ నేతలే పెంచి పోషిస్తున్నారని కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈడీ టీంపై దాడిని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత్ మజుందార్ తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈడీపై దాడి జరిగినా కూడా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు రోహింగ్యాలు విఘాతం కలిగిస్తుందో బీజేపీ నాయకుడు అన్నారు.